వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. నన్నంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీకు నా వందనాలు. మీరందరూ కూడా దేవుని నామంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, అన్ని విషయాల్లో ఆత్మీయంగా, ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడుతున్నారని, మీ ఆశీర్వదింపబడాలని కూడా మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం. యోవేలు గ్రంథం 2:25 చూసుకుంటే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అని నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిస్తును. మరలా ఇత్తును. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చినాం నాయన. మీకే వందనాలు. ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి, నాతో మాతో వినుచుని వారితో అందరితో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి అన్ని విషయాల్లో నా ప్రభా, ఈ లోక సంబంధంగా ఆత్మీయ జీవితంలో వారు ముఖ్యంగా మేము అన్ని విషయాలు ఫలభరితంగా ముందుకు సాగిపోయి కృపని గురించి మీరే సహాయం చేసి మహిం పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి ముఖ్యంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, వీరు కడుపారా తిని తృప్తి పొంది. మనం ఏదైనా వంట చేసుకుని ఆయన చేసిన తృప్తిగా తిన్నప్పుడు మనకి ఎంత అంటే ఒక రుచి, ఒక తృప్తి ఉంటుంది మాట. మీ కొరకు వింత కార్యములు, దేవుడు మన కొరకు వింత కార్యములు అంటే ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. అప్పుడు ఆశ్చర్య కార్యములు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. అయితే ఒక వ్యవసాయదారుడు ఎలాగ పంట వేసినప్పుడు ఆ పంట సరిగ్గా వర్షం పడకపోయినా, మంచిగా వర్షం పడి పండిన ఆ పంటను నాశనం చేయడానికి మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, ఇలాగా పందికొక్కులు ఇవన్నీ వచ్చి నాశనం చేసినప్పుడు ఆ వ్యవసాయదారుడికి ఎంత బాధ ఉంటుంది. పంట అంతా నష్టపోతాడు. ఎంతో అప్పులు చేసి కూడా పండించే వాళ్ళు ఉంటారు. మరి ఆ పంట చేతికొచ్చే టైంలో ఇలాగా మరి పండకుండా నాశనం అయినప్పుడు ఆ రైతుకి ఎంత బాధ కలుగుతుంది. అయితే ఏమంటున్నాడు దేవుడు, అవన్నీ దేవుడు కూడా పంపిస్తాడన్నమాట, అనుమతిస్తాడు. నా మహాసైన్యము తినివేసిన ఆ మహాసైన్యము తినివేసిన ఆ పంటని, సంవత్సర కాల పంటని మీకు మరలా ఇస్తానని అంటున్నాడు మాట. ఆ పోగొట్టుకున్నదంతా తిరిగి ఇస్తానంటున్నాడు. అయితే పురుగులు నాశనం చేసిన పంటను, సంవత్సరాలను దేవుడు తిరిగిస్తాడు. ఆ పంటను, ఆ సంవత్సరాల ఆ సమయాన్ని కూడా దేవుడు తిరిగిస్తానన్నాడు. దానికంటే రెట్టింపిస్తాడు, దానికంటే అధికమైన మేలు చేస్తారని దేవుడి వాక్యము సెలవిస్తోంది. వీడు కడుపారా తిని అంటే దేవుడు ఏమంటున్నాడు? ప్రజలకు సమృద్ధినిస్తా అంటున్నాడు. సమృద్ధి అయిన జీవితము, సమృద్ధిమైన ఆశీర్వాదము, సమృద్ధికరమైన పంటలను, సమృద్ధికరమైన సమయాన్ని అన్ని విషయాల్లో మనకిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం ఎలాగుండాలి? మన విశ్వాస జీవితం, మనం ఆ శ్రమల గుండా, ఆ పురుగులు అలాంటి ఆ మహాసైన్యం మనకి వచ్చి శ్రమ పడుతున్నప్పుడు, ఇబ్బందులు కలుగు చేస్తున్నప్పుడు, బాధలు కలుగు చేస్తున్నప్పుడు, ఇబ్బంది కొలువులో మరి పరీక్షిస్తున్నప్పుడు మనము ఎలాగుండాలి? దేవుడు నమ్మదగిన వాడని, అసాధారణమైన కార్యాలు చేస్తాడని ఆయన వైపు చూసి ఆ శ్రమలో నుంచి కూడా మనని విడుదల దయచేసే దేవునిపై ఆధారపడి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని మన విశ్వాస జీవితాన్ని కోల్పోకూడదు మాట. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా విశ్వాస జీవితం ఎలాగుంది? శ్రమల్లో వెనక్కి తిరిగిపోతున్నామా? శ్రమల్లో బాధపడుతున్నామా? ఆ కఠినమైన బాధల నుండి, ఇబ్బందుల నుండి దేవుడు నష్టాన్ని కలుగు చేస్తున్నాడని దేవుణ్ణి దూషిస్తున్నామా? దేవుడికి అవమానకరంగా మాట్లాడుతున్నామా? ఏం చేశావు దేవుడా? నువ్వేమి చేయలేదు కదా, నేను ఇంత కష్టపడ్డాను, ఇంతగా నేను ఎంతగానో కష్టపడి నేను పంటను ఆశీర్వాదం చూడాలనుకుంటున్నప్పుడు, అది పంటే కావచ్చు, నీ జీవితంలో ఆశీర్వాదం, ఒక ఉద్యోగం కానీ, ఒక మంచి జీతాన్ని కానీ, మరి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో నీకు విజయం రానప్పుడు
నువ్వు దేవుడిని సనుక్కుంటున్నావా? ఆశీర్వాదం రాలేదని, ఆయన నష్టపెట్టాడని, నష్టం చేశాడని, నష్టపోయిన సమయాన్ని గురించి మరి బాధపడుతున్నావా? నీ బాధని, చింతని, సమస్తాన్ని ఆయన మీద వెయ్యి. ఆయన తప్పనిసరిగా నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు మనందరికీ కూడా అసాధారణమైన కార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన యేసుప్రభు వారు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన మనం లెక్కించలేమాట. దేవుడు నష్టపోయిన సమయాన్ని కూడా ఇస్తాడు. మరియు పంటనంటే ఆశీర్వాదాలు తిరిగిస్తారని ఇది వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇంకా నా మహాసైన్యం అంటే మిడతలు, గొంగుళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అవన్నీ తినేసిన పంటని దానికి రెట్టింపుగా, అవి తినివేసిన దానికంటే రెట్టింపు పంటను అధికంగా ఇస్తాడని, ఆ మహాసైన్యం అంతా తినివేసిన పంటను అధికంగా ఇస్తాడని దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం వల్ల ప్రజలు కడుపారా తింటారు. తిని తృప్తి పొంది అప్పుడేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుడి నామని హెచ్చించాలి, నీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పాలి. ఎందుకనంటే వారి జీవితాల్లో కూడా, వారి గురించి కూడా మనం మంచి ఆలోచిస్తున్నాం కాబట్టి వారికి కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల గురించి చెప్పాలి, దేవుణ్ణి స్తుతించాలి, చెప్పాలి. మరి మనం ఎలాగున్నాం? మన దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ఇతరులతో పంచుకుంటున్నావా? నీ సాక్ష్యంగా పంచుకుంటున్నావా? మరి నువ్వు మనము దేవుడికి మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు, అసాధారణ కార్యాలు, గొప్ప కార్యాలు వీటన్నిటి గురించి ఇతరులకు సాక్ష్యం చెప్తున్నావా? ఇతరులను కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఆయన ఘనపరుస్తూ, ఆయన స్తుతిస్తూ ఇతరులతో పంచుకుంటున్నామా? వారు కూడా దేవుడు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నామా? మనం పరీక్షించుకుందాం. దేవుడు మన శ్రమలను, నష్టాలను తొలగించి తిరిగి సమృద్ధిని ప్రసాదిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మన కోసం అద్భుతాలు చేసినందుకు ఆయన్ని మనం స్తుతించాలి. నా ప్రజలు ఇంకెప్పుడు సిగ్గుపడరంటున్నారు. ఇంకెప్పుడు సిగ్గుపడరని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి నువ్వు ఇదివరకు మనము దేవుడు మనల్ని అనేక సమయాల్లో మరి దేవుడు మనల్ని సిగ్గుపరిచాడని అనుకుంటున్నామా? అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నామా? ఆర్థికంగా కానీ, మరి దేవుడు మనల్ని విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మనకున్న స్థితిని కానీ, మనకున్న స్థితిగతులను బట్టి కానీ మనం అవమానింపబడ్డామా? కానీ దేవుడు వదిలిపెట్టడు నన్ను దేవుడు వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడూ గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన ఘన కార్యాలు చేస్తాడు. ఆయన మనని సిగ్గుపరచడు. ఆయన ఎక్కడైతే మనం సిగ్గుపడ్డామో అక్కడ దేవుడు హెచ్చిస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానింపబడ్డావో అక్కడ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. అనేక మంది ముందు నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడు. నీవు పోగొట్టుకున్న సమయాన్ని దేవుడు ఇస్తాడు. నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు రెట్టింపు ఆశీర్వాదాలుగా నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనందరం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి హెచ్చించాలి, మన సాక్ష్యం ఇతరులతో పంచుకోవాలి, దేవుణ్ణి ఎంతగానో ఘనపరచాలి. మరి ఈ సాయంకాలం మధ్యాహ్న సమయంలో మరి మనం ఎలాగున్నాము? మనము విశ్వాస జీవితంలో మనం కోల్పోయిన పంటను తిరిగి పొందుకునేలాగా మన విశ్వాస జీవితం ఉందా? మన అద్భుతాలు చూసేందుకు సిద్ధపడుతున్నామా? అసాధారణమైన చూడాలని ఆశపడుతున్నావా? జరిగిన వాటిని విడిచిపెట్టేసి ఇంకా జరగలేవని నిరాశలో, నిస్పృహలో ఉన్నావా? మరి వాటి గురించి ప్రార్థన చేస్తూ విశ్వాసం కోల్పోకుండా అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, మహిమ కార్యాన్ని, గొప్ప కార్యాన్ని దేవుడు మహిమార్థంగా దేవుడు చేస్తాడని, ఇతరులకు నిన్ను సాక్షిగా ఉంచుతాడని నమ్ముతున్నావా? ఈ ఉదయకాల సభలో మనం పరీక్షించుకుని అటువంటి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోలాగా దేవుడు వింత కార్యాలంటూ ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన నామాన్ని మనం స్తుతించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన కీర్తనలతో, స్తుతులతో ఆయన్ని స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. అటు విశ్వాస జీవితంలో మనందరూ కొనసాగాలని మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభా, మీ అపరించి పాత్రలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాత్రలకు వచ్చినైనా విరిచిన వాక్యాన్ని బట్టి వదనాలు ప్రభావం. ప్రభా, మేము పోగొట్టుకున్న సమయం కానీ నా తండ్రి, మేము పోగొట్టుకున్న ఆశీర్వాదాలు కానీ ప్రభా, మేము పోగొట్టుకున్న పంటలు నా ప్రభా నాయన, మహాసైన్యం తిరివేసిన సంవత్సరాల పంటలు నాయన, గొంగుళి పురుగులు, మిడతలు, మరి చీడ పురుగులు, పసర పురుగులు
తినేసిన ఆ మహాసైన్యం తినివేసిన సంవత్సర కాల పంటను, సంవత్సరాలను, సమయాన్ని నా ప్రభ అలాంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మీరు ఇస్తారని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి, వాగ్దానపూర్వకంగా ఇచ్చిన వచనాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ. మీరెంతైనా నమ్మదగిన వారు ప్రభ. మేలప్పుడు స్థుతిస్తూ నా ప్రభ విశ్వాస జీవితంలో ప్రార్థిస్తూ ముందుకు సాగిపోయినప్పుడు మా జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు చూస్తాం ప్రభా. మీరు దాచించిన మేళ్ళను బట్టి, మీరు చేయబోతున్న కార్యాలు బట్టి, విరిచిన వాగ్దానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అటువంటి విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీ అందరూ కొనసాగులాగా మమ్మల్ని నడిపించి బహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కలైన గడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నారు. మరి మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మరి ఇలాగా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ మరొకసారి వందనాలు. అలాగే ఈ వాక్యం మీకు ఆదరణగా ఉంటే ఇంకా నన్ను ప్రోత్సహించి బలపరచాలని కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.